అయిపోయినాయి, కానీ ఆకులు మాత్రం రాలట్లేదు. ఆ తండ్రి చెప్పాడు, ఈ పిల్లడు గుర్తుంచుకున్నాడు. ఏంటో తెలుసా? ఆకులు రాలాలి, నా తండ్రి రావాలి. ఇక్కడ చెప్తున్నాడు, యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి మీరు వింటారు. నేనే క్రీస్తునని మోసపరుస్తారు, నా నామము పెట్టుకుని అనేక మందిని పాడు చేస్తారు. అంతేకాదు, బాంబుల దాడులు, యుద్ధాల దాడులు, రాజ్యం మీదకి రాజ్యాలు, జనాల మీదకి జనాలు, మనుషుల మీదకి మనుషులు, తల్లిదండ్రులు పిల్లలను చంపుతారు, పిల్లలు తల్లిదండ్రులు చంపుతారు, తండ్రి కూతురు పాడు చేస్తారు, కూతుర్లే తండ్రిని పాడు చేస్తారు. భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఆ దినాలు నా రాకడకు సూచన అని చెప్పాడు ప్రభువారు. అబ్బాయి ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉన్నాడో, ఆఖరికి ఇంచుమించు కొన్ని నెలలు అయిపోయిన తర్వాత ఒక్క ఆకు రాలిందంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ ఆకును చూసి ఆ పిల్లడు ఎగురుకొని తీశాడు. కారణం ఏంటో తెలుసా? నా తండ్రి వచ్చే టైం దగ్గర పడిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు కూడా ప్రభువునందు ప్రియులారా, యేసయ్య చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఏడు చూసినా బాంబులే కాదా, ఏడు చూసినా యుద్ధాలే. ఈ దేశాల్లో శాంతి లేదు, ఏమండి? దేశపు సరిహద్దుల్లో శాంతి లేదు. ఏడు చూసినా భయంకరమైన దినాలు. లైట్లు ఆడుకోండి ఒకసారి, ఎలాంటి భయంకరమైన దినాలు జరుగుతున్నాయో మనం చూస్తాం కళ్ళారా. మీరు కూడా పడతాయి. మానవ బాంబులు. ఇంట్లో నుండి వెళ్ళిన వ్యక్తి మళ్ళా తిరిగి వచ్చేలాగా గ్యారంటీ లేదు. శవాల కుప్పలు, భయంకరమైన వాతావరణం ప్రపంచాన్ని కమ్ముతుంది. ఇది యేసయ్య రాకడకు సూచనలు కాదా? చూడొకసారి. కారు బాంబులతో